అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేళాలో పాల్గొని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, హోంమంత్రి వంగలపూడి అనిత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసిన ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేళాలో పాల్గొని ప్రారంభించిన హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, హోంమంత్రి వంగలపూడి అనిత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, నేటి యువత రేపటి దేశ భవిష్యత్. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారికి ఆర్థిక స్తోమత లేకపోయినా పెద్ద చదువులు చదివిస్తున్నారు. నేడు యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశాం. 53 కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయి. 2500 ఉద్యోగాలు భర్తీ. కంపెనీలు వస్తే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని రైతులు విలువైన భూములు ఇచ్చారు. పాయకరావుపేటలో పిల్లలు మట్టిలో మాణిక్యాలు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని భావిస్తున్నాను. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహం పడకండి. మరో 3 నెలల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉద్యోగాలకి అవకాశం ఉన్నప్పుడు అదేంటారు కదా, ఎక్స్ప్లోర్ అవ్వాలి, బయటికి వెళ్ళాలి, నలుగురి మధ్యలో తిరగాలి, ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, మంచి ఏదో చెడేదో అవగాహన కల్పించుకోవాలి. అప్పుడే మన భవిష్యత్తుకు ఒక మంచి బాట ఉంటుందని మీ అందరికీ కూడా తెలియచెప్పుకుంటూ ఒకటే చెప్తున్నానమ్మా, మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. మరొక విషయం మీ అందరికీ చెప్పాలి. నేను 25,000 నేను టార్గెట్ పెట్టుకుంటే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర పాయకరావుపేట నియోజకవర్గంలో 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు నాకు ఈరోజు కల్పించారు. అది నిజంగా చాలా ఆనందదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో 2014 నుంచి 2014-19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇక్కడ ఏపీఎస్సీకి ఎక్వేట్ చేసిన 4,000 ఎకరాల్లో ఆ రోజు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ రోజు ఇక్కడ కంపెనీలు వస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చాలా మంది రైతులు వచ్చారు. దగ్గర 4,500 ఎకరాలు ఆ రోజు మేము ఎక్వేట్ చేయగలిగాం. నా అదృష్టమో మరి ఏంటో తెలియదు, కానీ మీ దురదృష్టం నా అదృష్టం. లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కంపెనీ కూడా రాదు. మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్కి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వడం, ఆ పార్క్ బల్క్ డ్రగ్ పార్క్ అయిపోయిన వెంటనే సుమారుగా 100 కంపెనీల పైగా ఈ రోజు లైన్లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఆసిమెటల్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్కి చేయడానికి కూడా ఈరోజు వాళ్ళు ముందుకు రావడమే కాదు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నక్కపల్లి ఏరియాలో కనుక అది వస్తే మన అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంటాయని చెప్పి ఈరోజు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కసారిగా మనం ఆలోచించుకుంటే ఫస్ట్ ఫేజ్లోనే 65,000 కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పెట్టుబడి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి నాకు ఇచ్చిన మాట ఏంటంటే 2029 టైంకి మేము ఆ స్టీల్ ప్లాంట్ రన్నింగ్లోకి తీసుకొస్తామని చెప్పారు. దాని అర్థం ఏంటంటే ఇంచుమించుకి ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటే ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉద్యోగాల గురించి ఎక్కడికెక్కడికో వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మన నియోజకవర్గంలోనే మీకు దగ్గరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా మన ఎదురుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా డిస్కరేజ్ అవ్వద్దు, డిసప్పాయింట్ అవ్వద్దు. బీ బ్రేవ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీరు మంచిగా స్థిరపడాలి, అందరూ కూడా మంచిగా ఆలోచన చేయాలి. మీ అందరూ కూడా బాధ్యత ఒకటి ఉంది. ఈ మధ్య కాలంలో ఈ డ్రగ్స్ మీద, గంజా మీద మేమందరూ కూడా పోరాటం చేస్తున్నాం. మీ అందరి గురించి కూడా ఆ పోరాటంతో పాటు మీ అందరి సహకారం కూడా నేను మీ అందరి దగ్గర కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని, స్కిల్ డెవలప్మెంట్ వారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ముఖ్యంగా శ్రీప్రకాష్ విద్యా సంస్థలకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ అఫీషియల్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ రోజు శ్రీప్రకాష్ స్కూల్ వాళ్ళ సారథ్యంలో వాళ్ళ తాలూకా హోస్టింగ్ లో ఈ రోజు మంచి పెద్ద మెగా జాబ్ మేళా ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది. దగ్గర 4,000 మందికి పైగా ఈ రోజు యువకులందరూ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. దగ్గర 2,800 మందికి ప్లేసింగ్స్ కల్పించడానికి వేకెన్సీస్ తోని దగ్గర 55 కంపెనీలు కూడా రావడం జరిగింది. నిజంగా దీని ఒక శుభ పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగాలకు, కూలి పనులకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు వాళ్ళ చదువుకి తగ్గ గౌరవం లభిస్తుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ కి చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఆశతో ఇక్కడికి వచ్చిన్నారు. వీళ్ళ ఆశలన్నిటికీ కూడా కంపల్సరీగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గం త్వరలోని రాబోయే కాలంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ గా మారబోతుంది.
దానికి గౌరవ సీఎం గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి బల్క్ డ్రగ్ పార్క్ మీ అందరికీ తెలుసు సుమారుగా 2014 నుంచి 19 టైంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారుగా 4,500 ఎకరాలు ఏపీఎస్సీ నుంచి ఎక్వైర్ చేశాము. లాస్ట్ 5 years లో కూడా ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన పోలేదు. కనీసం అటువైపు ఒక రోడ్ వేసిన కూడా పాపాన పోలేదు. కానీ ఈ రోజు వచ్చిన 6 నెలల కాలంలోనే ఆ బల్క్ డ్రగ్ పార్క్ ని డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 1000 కోట్ల పైగా ఈ రోజు మనం ఫండ్ తీసుకొచ్చుకోవడం, అదేవిధంగా వర్క్ కూడా స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అందులోని సుమారుగా దగ్గర 100 కంపెనీలు పైగా ఆల్రెడీ రావడానికి కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళు కాకుండా మనందరికీ తెలుసు ఒక స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఇక్కడ రావడానికి రెడీగా ఉన్నారు. ఆసిమిటల్ వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు. గౌరవ సీఎం గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, గౌరవ నారా లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళందరితోని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఇక్కడికి రప్పించిన పరిస్థితి. వాళ్ళు ఎవరు వస్తారు, ఇక్కడికి వచ్చి కూర్చుంటారో తర్వాత మనందరం మాట్లాడతాం అనేది కాకుండా వాళ్ళు వచ్చే ఉద్దేశం ఉంది, ఇక్కడ పెట్టే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్ గా వాళ్ళు మనమే సంప్రదించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చి ఎంతమంది జాబ్స్ ఇస్తారు అని చెప్పి ఆ రోజు అడిగి ఈ రోజు 20 లక్షల జాబ్స్ ఏదైతే ఇస్తామని చెప్పి అప్పుడు గవర్నమెంట్ పరంగా మేమందరం చెప్పామో దానికి తగ్గట్టుగానే ఈ రోజు మన నియోజకవర్గంలోనే రాబోయే 5 సంవత్సరాల దగ్గర 1,00,000 ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఈ రోజు కనిపించిందంటే అది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. మనందరం కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాలని మాత్రం నేను అందరినీ కోరుకుంటున్నా. ఈ ఒక మంచి అవకాశం వచ్చింది. యువకులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, మరొకటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాబోయే కాలంలో పెట్టడానికి మొన్న 2047 విజన్ డాక్యుమెంట్ లో గౌరవ కలెక్టర్ గారు కూడా పెట్టడం, అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లోని కూడా ఒక ప్రణాళికను వేసుకుని ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఆ ప్రణాళికలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి రాబోయే వచ్చే ఫ్యాక్టరీస్ లో ముందే వీళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళు పంపించే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. దానికి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం.